దేవుణ్ణి ఆరాధించడానికి సిద్ధంగా ఉన్నారండి? ఏమని దేవుణ్ణి ఆరాధిస్తారు? ఎలా దేవుణ్ణి ఆరాధించాలి? ఈరోజు ఆయన చూపించిన, నేను ఎప్పుడైతే తలుచుకుంటానో, మన జీవితంలో ఆయన చూపించే కృప, ప్రేమ, ఆయన చేసిన పనులు, ఇవన్నీ తలుచుకుంటూ ఆయన్ని స్తుతిస్తే కానీ మనం ఎప్పటికీ యథార్థమైన దేవునికి ఒక ఆరాధన అనేది చేయలేము అనమాట. ఈరోజు అనేక పరిస్థితుల్లో మనం ఇక్కడికి వచ్చి ఉండొచ్చేమో కానీ బాధ, వేదన లేదా సంతోషం, గుండె చెదిరిన వారు ఎటువంటి పరిస్థితుల్లో అయినా ఇక్కడికి ఉండొచ్చేమో కానీ వీరన్నిటిలో ముఖ్యంగా దేవుడు ఎవరికి దగ్గరగా ఉంటారంటే గుండె చెదిరిపోయిన వారికి చాలా దగ్గరగా ఉంటారు. వారి ప్రార్థనను దేవుడు ఎంతగానో ఆలకిస్తారు. అంటే కీర్తన 147:3 ఉన్నట్టు గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేసి వారి గాయములన్నీ నేను ఎప్పుడు నమ్ముతాను, అవర్ గాడ్ ఈజ్ నాట్ ఎ గాడ్ ఆఫ్ రీప్లేస్మెంట్. అంటే ఏదో ఇది పోయింది కాబట్టి దానికి బదులు ఇంకొకటి ఇచ్చే దేవుడు కాదు. దానికంటే ఉన్నతమైనది దేవుడు మన జీవితంలో ఇచ్చి మనల్ని నడిపించే దేవుడు. సో లాస్ట్ వీక్ ఈ టాపిక్ గురించి మిడ్ వీక్ యూత్ మీటింగ్లో మేము డిస్కస్ చేస్తుండేటప్పుడు ఈ టాపిక్లో చాలా స్టోరీస్ ఉన్నాయి. యోబుని తీసుకోవచ్చు, డేవిడ్ని తీసుకోవచ్చు, చాలా తీసుకోవచ్చు. కానీ ఒక పేరు కూడా మెన్షన్ చేయని ఒక స్త్రీ ఉంది. ఆమె గురించి మేము మాట్లాడుతున్నప్పుడు తను కలిగిన గుణము, తనకు కలిగిన బుద్ధి, జ్ఞానం ఏదైతే తను ఎటువంటి స్టెప్ వేసిందో ఆ చిన్న స్టోరీ మీకు చెప్పి నేను ముందుకెళ్ళాలనుకుంటున్నాను. సో 2 రాజులు గ్రంథం 4వ అధ్యాయంలో ఆమె పేరు కూడా మెన్షన్ చేసి ఉండదు. షోనేము స్త్రీ అని ఒక స్త్రీ ఉంటుందంట. సో ఆమె ఏంటి అంటే ముందు ఆవిడకి అది మనకు చెప్పబడలేదు, కానీ ఆమెకి దేవుడు ఎవరో తెలుసు, దేవుని భయం అనేది ఆమెకుంది. ఎలీషా ఆ పట్టణంలోంచి అటు ఇటు వెళ్తూ ఉంటే ఆమె గుర్తుపట్టి ఈయన దేవుని సేవకుడు అని గుర్తుపట్టి ఆయన కొరకు వారి భర్తతో మాట్లాడి ఒక గదిని ఏర్పాటు చేసి ఆయనకి బస ఉండటానికి, ఫుడ్ తినడానికి మొత్తం ఏర్పాటు చేసిందంట. అది ఆ స్టోరీ చదువుతూ ఉంటే మనకు అర్థమవుతుంది, షీఈ్ రిచ్, తనకి ఎటువంటి కొరత లేదు, ఎటువంటి బాధ, ఇబ్బందులు లేదు. కానీ తనకు ఉండిందల్లా ఏంటి అంటే తన భర్త ముసలివారు, కానీ తనకైతే ఇంతవరకు కుమారుడు, సంతానము, తన వంశాన్ని ముందుకు తీసుకెళ్లేవారు అయితే లేరు. సో ఎలీషా, ఏంటమ్మా నీకేం కావాలి, రాజును కలుస్తామని అడిగినప్పుడు నాకు వద్దంటుంది. అప్పుడు గెహజీ చెప్తాడు, ఈమెకి కుమారుడు లేడయ్యా, ఈమె భర్త ముసలివాడు అని చెప్పినప్పుడు ఎలీషా ప్రవచనం ఇస్తారనమాట. నెక్స్ట్ ఇయర్ ఈ సీజన్కి నేను మళ్ళీ వచ్చినప్పుడు నీకు ఒక కుమారుడు పుడతాడమ్మా అని చెప్పినప్పుడు ఆమె భయపడుతుంది అనమాట. అయ్యా, ఆ మాట మాత్రం చెప్పొద్దు, అలాగా పలకొద్దు. ఎందుకంటే డీప్ డౌన్ తనకి అది కావాలి, ఆ కుమారుడు అనేది తను ఎంతగానో వేచి ఉంది, ఆ ఫలం కోసం ఎంతగానో వేచి ఉంది. కానీ అది అవ్వట్లేదు అన్న బాధ, ఒకవేళ అది పోతే, అది అబద్ధమైతే తను తట్టుకోలేని స్థితిలో తను ఉందనమాట. ఎలీషా ప్రవచనం ఇచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఆ కుమారుడు పుడతాడు. కొంచెం పెద్ద అయిన తర్వాత చనిపోతాడు అనమాట. చనిపోయిన తర్వాత ఆమె అనుకోని చూడండి, మన తల్లులకి, తండ్రులకి మీకే బాగా తెలుస్తుంది నాకంటే, మన ఒడిలోనే మన పిల్లలు చనిపోతూ ఉంటే ఎలా ఉంటుంది, మన గుండె అనేది తట్టుకోగలుగుతుందా? అటువంటి పరిస్థితుల్లో ఆమె ఏం చేసిందంటే, ఆ బిడ్డ చనిపోయినప్పుడు ప్రేయర్ రూమ్లో లాక్ చేసి, మనుషుడు ఎవరితో ఆ బాధ చెప్పుకోలేదంట. వాళ్ళ హస్బెండ్, ఈవెన్ తనను ప్రేమించే తన భర్తతో కూడా ఈ విషయం చెప్పకుండా ఒక గాడిదని తీసుకొని వెళ్తుందంట. ఎవరి దగ్గరికి? ఎలీషా దగ్గరికి. అంటే షీ నోస్ ఎక్కడికి వెళ్ళాలి, తన బాధ అనేది ఎవరితో చెప్పుకోవాలి, ఎక్కడ చెప్పుకోవాలి తినకు తెలుసు. నేను గత వారం అంతా నేను ఈ ఫేస్లో వెళ్తున్నప్పుడు నేను అనుకున్నాను, నా బాధ మనుషులకు చెప్పుకుంటే అర్థమవుతుందేమోనండి. సో మనుషులు దయ పొందటం మంచిదే, కానీ చాలా విషయాల్లో మన బాధ ఇతరులకు చెప్పుకున్నాము అనుకోండి, దేవుడి కంటే ముందుగా ఏం చేస్తారంటే మొదటిగా వాళ్ళు చేసేది ఆదరిస్తారేమో, కానీ ఈరోజు కాకపోతే రేపైనా దే జడ్జ్. ఎందుకంటే గొప్ప భక్తుడు యోబునే మనం చూడొచ్చు. ఆ స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళ వైఫ్ చూసి 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 ఏమంటుందంటే, దేవుణ్ణి దూషించి నువ్వు చావరాదా అని నిందిస్తుంది అనమాట. దేవుని నిందిస్తుంది, ఇతన్ని అసహించుకుంటుంది. సో నాకు అర్థమైంది, మనుషుల్ని ఆనుకోవటం కంటే మనల్ని ప్రేమించే దేవుడు, మనుషులు దయ పొందాలి కాదనట్లేదు, కానీ ముందుగా మన దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఆమె అట్లీస్ట్ గెహాజీతో అయినా చెప్పుండొచ్చు, నా కుమారుడు ఇలా చనిపోయాడు, నేను ఎలీషాని కలవటానికి వస్తున్నాను. లేదు, గెహాజీ వచ్చి అడిగినప్పుడు కూడా ఆమె అంటుంది, అంత బాగున్నాము, అందరూ బాగున్నారు, నా బిడ్డ కూడా బాగానే ఉన్నారు. కానీ ఆమె గుండెలో ఆ వేదన అనేది ఎక్కడ తన ముఖంలో కానీ
చుట్టుపక్కల కానీ ఎవరితో చెప్పుకోకుండా ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన పాదాల మీద పడి ఇలా జరిగిందంటే నేను గెహాజీని పంపిస్తా అంటే, దేవుని జీవం తోడు, నీ జీవం తోడు, నువ్వు రాందే నేను ఇక్కడి నుంచి కదలని. పెనుగులాటలో మనము యాకోబుని చూస్తాము, దేవునితో పెనుగులాట. కానీ ఈ మాటను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు, ఈ స్త్రీ పేరు కూడా పెట్టబడిన స్త్రీ అంటే బైబిల్లో లేదు. ఆ స్త్రీ ఎలా పెనుగులాడుతుందంటే ఎలీషాని కదిలిచ్చిందనమాట. ఆమె చేసిన కన్నీటి ప్రార్థన ఎలీషా దగ్గర కదిలిచ్చి, తర్వాత ఎలీషా వెళ్ళి ప్రార్థన చేసిన తర్వాత ఆ బిడ్డ 7 మారులు తుమ్మి బ్రతుకుతాడు. ఈరోజు దేవుడు ఇచ్చినవి మన అనేకమైనవి కోల్పోవచ్చేమో కానీ, కెరియర్ ఏదైనా అవ్వచ్చేమో కానీ, దేవుడు మరొక అవకాశం ఖచ్చితంగా తెరుస్తాడండి. కానీ ఇటువంటి పగిలిపోయిన స్థితిల్లో, గుండె పగిలిన స్థితిల్లో ఏం చేస్తున్నాము, ఎక్కడికి వెళ్తున్నాము అనేది చాలా చాలా ఇంపార్టెంట్. గత వారం వరకు దేవుడు నాకు అది చాలా నేర్పిస్తూ వచ్చారు. సో మనుషులను ఆశ్రయించుట కంటే దేవుడిని ఆశ్రయించుట ఎంతో మేలు. ఆయన్నే ఆశ్రయించాలి. ఎందుకంటే ఆయన ప్రేమలో ఏ కల్మషం లేదు. ఆయన ప్రేమ ఎంతదో మనకు ఆ కలువరిశీల మీద చూపించాడు. ఇప్పటికీ కూడా 52:2లో రాస్తారు ఆయన, నీవు పశ్చాత్తాపడి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి నా దగ్గరికి తిరిగి రమ్మని దేవుడు అడుగుతున్నాడు. ఈరోజు ఎవరు ఎటువంటి పరిస్థితిలో ఉన్నారో నాకైతే తెలియదు, కానీ ఎటువంటి సాయం దేవుడి దగ్గర నుంచి అయితే కావాలో నాకైతే తెలియదు. కానీ నేనైతే నా స్థితిని బట్టి ఆరాధించాలనుకోవట్లేదు. నా దేవుడు ఏమై ఉన్నాడో దాన్ని బట్టి నేను ఆరాధించాలనుకుంటున్నాను. ఈరోజు నా ప్రియుడు తన చేతులు చాపి ఎంతో వాంఛతో, రాయ్యా నా దగ్గరికి రామ్మ నా దగ్గరికి రా, నేను చూసుకుంటాను అన్న మాటలు నా మైండ్లో ఉన్నప్పుడు ఈ పాట పాడుతూ నేను దేవుని ఆరాధించాలనుకుంటున్నాను. మీరు నిశ్చయించుకున్నట్లయితే లేచి నుంచోండి, అందరూ లేచి నుంచొని దేవుని ఆరాధిద్దాము. ఇదొక పాటగా కాకుండా ఒక ప్రార్థనగా దేవునితో మాట్లాడదాము. దావీదు ఎలా అయితే తనను తాను దేవునిలో బలపరుచుకున్నారో అటు రీతిగా మనల్ని మనం బలపరుచుకుందాము. దేవుడు మనల్ని రమ్మని పిలుస్తున్నప్పుడు మనతో మనం చెప్పుకుందాము. ఇది నేను మీకు చెప్తున్నది కాదు, కానీ మనతో మనం చెప్పుకొని మనము బలపరుచుకుందాము. మనల్ని రమ్మనుచున్న దేవుడిని ప్రతి ఒక్కరండి ప్రార్థన పూర్వకంగా ఆరాధనలోకి వెళ్దాము. రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు, రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు, వాంఛతో తన కరము చాపి రమ్మనుచున్నాడు, వాంఛతో తన కరము చాపి రమ్మనుచున్నాడు. ఈరోజు మన పరిస్థితి ఏదైనా కానండి, మనల్ని రమ్మని పిలుస్తున్న దేవుడు అండి. గ్రహిద్దామా? గ్రహించి ఆ దేవుడిని జ్ఞాపకం చేసుకుంటూ మనం బలపరుచుకుందామండి. రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు, రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు, వాంఛతో తన కరము చాపి రమ్మనుచున్నాడు, వాంఛతో తన కరము చాపి రమ్మనుచున్నాడు, నిన్ను రమ్మనుచున్నాడు.
ఎటువంటి శ్రమలందైనను ఆదరణ మనకిచ్చే దేవుడండి. కొన్ని శ్రమల మట్టుకే కాదు, కొన్ని వేదన బాధల మట్టుకే కాదు, అది ఎటువంటి శ్రమ అయినా సరే, ఎటువంటి బాధ అయినా సరే మనకు ఆదరణ ఇచ్చే దేవుడండి. అది మనం గ్రహించి ఆయన తట్టు తిరిగి చూస్తే చాలండి. ఎటువంటి శ్రమలందును ఆదరణ నీకిచ్చునని, ఎటువంటి శ్రమలందును ఆదరణ నీకిచ్చునని, ఎటువంటి శ్రమలందును ఆదరణ నీకిచ్చునని, ఎటువంటి శ్రమలందును ఆదరణ నీకిచ్చునని గ్రహించి నీవు యేసుని చూచిన హద్దులేని ఇంపు పొందేదవు. గ్రహించి నీవు యేసుని చూచిన హద్దులేని ఇంపు పొందేదవు. రమ్మనుచున్నారు నిన్ను ప్రభు యేసు, రమ్మనుచున్నారు నిన్ను ప్రభు యేసు. వాంఛతో తన కరములు చాపి రమ్మనుచున్నారు. వాంఛతో తన కరములు చాపి రమ్మనుచున్నారు. నిన్ను రమ్మనుచున్నారు. ఈరోజు మన కన్నీరంతా తుడిచే దేవుడండి. ఆయన కంటి పాపలాగా మనల్ని కాచి కాపాడే దేవుడండి. ఈరోజు ఆయన మన తోడుండగా ఏంటి అది లోకంలో వెతుక్కుంటున్నాము, ఏంటి ఆ బాధ, ఏంటి ఆ వేదన, ఆ బాధ అంతటిని బాధపడకుండా ఒక స్తుతి ఆరాధనగా దేవుని సన్నిధిలో బలిగా ఇద్దామా అండి. అడుగుదామా, ప్రభువా నా కన్నీరంతా తుడువయ్యా, నన్ను కరుణించు ప్రభువా, నన్ను కరుణించి నడిపించాయా, ఆదరణ కలిగించు ప్రభువా. ఎన్ని కష్టాలు వచ్చినా ప్రభువా నిన్ను ఆనుకొని ఉండే కృపను దయచేయమని అడుగుదామండి. చెప్పుకుందామంట మనం. కన్నీరంతా తుడచును, కను పాపవలె కాపాడు. 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 కారు మేఘము వలె కష్టములు వచ్చినను కనికరించి నిన్ను కాపాడును. ఎన్ని కష్టాలు వచ్చినాయండి, మనల్ని కనికరించి మనల్ని కాపాడే దేవుడు ఆయన. మన రమ్మనుచుండగా ప్రతి ఒక్కరు మనతో మనం చెప్పుకుందామన్నా. రమ్మనుచున్నారు నిన్ను ప్రభు యేసు, రమ్మనుచున్నారు నిన్ను ప్రభు యేసు. వాంఛతో తన కరములు చాపి
ఏ పరిస్థితులండి మన సమస్యలు చేస్తున్నాయి, ఏ పరిస్థితి అయినా సరే మనకి బలమునిచ్చే దేవుడు ఆయనే మన బలమై ఉన్నాడు. ఆయనే మన దుర్గం, ఆయనే మన కోట. మనకి వెలుగునిచ్చి మనల్ని రక్షణలోకి నడిపించేది ఆయనేనండి. రక్షణ ఆనందం కలుగజేసేది ఆయనే. ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో మీరున్నారు, దేవుడితో మాట్లాడండి, దేవుడితో మీ ప్రార్థించండి, దేవుడిని ప్రార్థించండి. మిమ్మల్ని మీరు బలపరుచుకుంటూ దేవుని సన్నిధిలో దేవుని ప్రార్థించండి. సొమ్మసిల్లో ఏదైనా సరే నన్ను బలపరిచే దేవుడు నా తోడున్నాడు, నాకు ఏది గొల్లేదని మనం ఆత్మతో మనం బలపరుచుకుందామా అండి. బలమును నీకిచ్చునని సొమ్మసిల్లు వేళలో, బలమును నీకిచ్చునని. మీ స్వరమెత్తి చెప్తారా? ప్రతి ఒక్కరు పాడదామండి, మళ్ళీ పాడదామండి. సొమ్మసిల్లు వేళలో బలమును నీకిచ్చునని, ఆయన నీ వెలుగు రక్షణయుండు. ఆలసింపక త్వరపడి రమ్ము, ఆయన నీ వెలుగు రక్షణయుండు. ఆలసింపక త్వరపడి రమ్ము. ఈరోజు అది గ్రహిస్తున్నామండి. ఆయన రెక్కలు చాచి ఆశతో మన కొరకు ఎదురు చూస్తున్న దేవుడిని మనం గ్రహిస్తున్నామా? ఆయన ప్రేమను మనం గ్రహిస్తున్నామా? ఆయన మనకు బలం దయచేసే దేవుడండి. ఆయన ఆరాధిద్దామా? ఆయన మనస్ఫూర్తిగా అందరం పాడదామండి. నీకు తీసేసి నేను పెట్టుకోండి, నాకు పెట్టుకోండి. ప్రతి ఒక్కరు అండి మనతో మనం పాడుకుందామా? మనల్ని దేవుడు ఎవరో మనల్ని జ్ఞాపకం చేసుకుందామా? ప్రతి ఒక్కరు పాడదామండి. ఎటువంటి శ్రమలందునో ఆదరణ నాకిచ్చునని గ్రహించి నేను యేసును చూచిన హద్దులేని ఇంపు పొందేదనని మనస్ఫూర్తిగా నమ్ముతూ పాడదామండి. ప్రతి ఒక్కరు నోరు తెరిచి పాడదామా? ఎటువంటి శ్రమలందును ఆదరణ నాకిచ్చునని, ఎటువంటి శ్రమలందును ఆదరణ నాకిచ్చునని. అందరం చెప్దామండి. ఎటువంటి శ్రమలందును, మీ స్వరాలైతే పాడాలండి. ఆదరణ నీకిచ్చునని, ఎటువంటి శ్రమలందును ఆదరణ నాకిచ్చునని గ్రహించి నేను యేసుని చూచిన హద్దులేని ఇంపు పొందేదను. గ్రహించి నేను యేసుని చూచిన హద్దులేని ఇంపు పొందేదను. రమ్మనుచున్నాడు నన్ను ప్రభు యేసు, రమ్మనుచున్నాడు
నన్ను ప్రభు యేసు వాంఛతో తన కరము చాపి రమ్మనుచున్నాడు. వాంఛతో తన కరము చాపి రమ్మనుచున్నాడు. నన్ను రమ్మనుచున్నాడు. అలాగే దేవునికి ప్రార్థన చేద్దామండి. ఎట్టి విరిగిన పరిస్థితుల్లో మనం ఉన్నామా గ్రహించుకుందామా. ఏ విషయాల్లో దేవుని తోడు కావాలండి, ఆయన ప్రేమ కావాలండి. ఆయన మన పరమ కుమ్మరి అయి ఉన్నాడు. మనం పగిలిన ఎడల ఆయన దగ్గరికి వస్తే మనల్ని తిరిగి నూతన పాత్రగా చేసే దేవుడు అండి. ఆయన రక్షణతో మనల్ని నింపి నడిపించే దేవుడు. ఆయన రక్తంతో మనల్ని కడిగి నడిపించే దేవుడు అండి. ఆయన మన పరమ కుమ్మరి. ఆయన మన పరమ కుమ్మరి. ఆ కుమ్మరిని తలుచుకుంటూ ప్రతి ఒక్కరు వెళ్దామా. కుమ్మరి, నన్ను బాగు చేయయ్యా. విరిగిన పరిస్థితుల్లో ఉన్నాను ప్రభు, వెళ్ళలేని వారిగా ఉన్నానయ్యా. ఎన్నో పరిస్థితులు నన్ను కృంగజేస్తున్నాయి, నన్ను విరిగిపోతున్నాను. కానీ నా కుమ్మరి, నేను నీ దగ్గరికి వస్తున్నానయ్యా. పరిగెత్తుకొని నీ దగ్గరికి వస్తున్నాను ప్రభు. నేనున్న స్థితిలో నీ దగ్గరికి వస్తున్నాను ప్రభు. నన్ను బాగు చేయ. నాకు ఏ విలువ లేదయ్యా, పనికిరాని పాత్రగా నేనున్నాను ప్రభు. ఒక్కసారి నీ కరుణ చూయించాయా. నీ కృపతో నన్ను తిరిగి కట్టు ప్రభు. విరిగిన పరిస్థితుల్లో దేవుని దగ్గరికి వెళ్తే మనం గ్రహించుకోవాలండి. ఆ పరిస్థితుల్లో ఆయన మనల్ని ఇంకా పిండి పిండి చేస్తాడండి. మనల్ని పొడి పొడిగా చేసి మట్టిగా, అప్పుడు నూతన క్రియ, నూతన జీవితం ప్రారంభిస్తాడండి. ఈరోజు పగిన పరిస్థితుల్లో దేవుని దగ్గరికి వెళ్తే ఎంతో బాధగా అనిపించవచ్చు. ఎవరు మన తోడు లేకుండా ఉండొచ్చు. కానీ ఆ కుమ్మరి మన తోడున్నాడండి. ఆ కుమ్మరిని అడుగుదామా. ప్రతి ఒక్కరు ఒక చిన్న ప్రార్థనతో వెళ్దామా అండి. కుమ్మరి, ఓ కుమ్మరి, జగదుత్పత్తిదారి, జీగట మన్నైనా నా వంక చల్లగా చూడుమయా, చల్లగా చూడుమయా. అందరం అడుగుదామండి. కుమ్మరి, కుమ్మరి, జగదుత్పత్తిదారి, చీకట మన్నైన నా వంక చూడగా, మట్టి పురుగున ప్రభా నాలోని మట్టుని తీసివేసే చూడుమయా, చల్లగా చూడుమయా. పనికి రాని పాత్రనని పారవేయకుమా, పొంగి పోరలు పాత్రగా నన్ను నింపుమా. దేవుణ్ణి అడుగుదామండి. నేను పనికిరాని పాత్ర, నన్ను తోసివేయకు ప్రభా. ఒక్కసారి నన్ను తిరిగి కట్టాయా. పొంగు పొర్లు పాత్రగా నన్ను చేయాలని అడుగుదామా. ఆయన సన్నిధికి వస్తే చాలండి. ఆయన మనం బాగా చేసుకుంటే సువార్తలోని పాత్రలన్నీ శ్రీ యేసుని పొగడుచుండా, సాక్షిగా నిండు పాత్రగా చేసి సత్యముతో నింపుము తండ్రి, సత్యముతో నింపుము తండ్రి. కుమ్మరి, ఓ కుమ్మరి. అందరం మన నోరు తెరిచి అడుగుదామా. నా పరమ కుమ్మరి, నా వైపు చల్లగా చూడయ్యా. చీకట మన్నైన నా వంక చల్లగా చూడుమయా,
నీ రక్తంతో నన్ను కడిగి విలువైన పాత్రగా చేసావు. కానీ యూదా ఇస్కరియోతు 30 నాణ్యాలకు అమ్ముకుంటే నేను నిన్ను ఉచితంగా అమ్ముకున్నాను ప్రభువా. ఎన్నో పరిస్థితులు నో చెప్పలేక తండ్రి, అబద్ధపు జీవితంలో ఏది నిజమో ఏది అబద్ధమో తెలియని పరిస్థితుల్లో దేవా విలువ అంతా కోల్పోయానయ్యా. నన్ను బట్టి నీకు అపకీర్తి తెస్తానని దేవా ఎంతో బాధపడుతున్నాను దేవా. ఈరోజు నీ సన్నిధిలో తిరిగి వస్తుండగా విలువైన పాత్రగా నన్ను మళ్ళీ మార్చమని వేడుకుంటున్నాను. ఈరోజు నువ్వు మార్చిన ఎడల లోక విషయంతో నన్ను నింపుకోడుకుంటా దేవా, నీ సత్యంతో నన్ను నింపమని వేడుకుంటున్నాను ప్రభువా. నన్ను విలువైన పాత్రగా చేయని రక్తంతో నన్ను కడగని దేవుడిని అడుగుదామా అండి. విలువలేని పాత్రను నేను, కొనువారు లేరెవ్వరు, వెలలేని నీరు రక్తంబుతో వెలుగొందు పాత్రగా చేసి, విలువలేని పాత్రను నేను, కొనువారు లేరెవ్వరు, వెలలేని నీరు రక్తంబుతో వెలుగొందు పాత్రగా చేసి, ఆటంకముల నుండి తప్పించి నన్ను ఎల్లప్పుడు కాయుమయా. పగిలియున్న పాత్రను నేను సరిచేసి వాడుమయా, సరిచేసి వాడుమయా. ప్రతి ఆటంకం నుంచి మనం తప్పించే దేవుడు అండి, మనల్ని కాచి కాపాడే దేవుడు అండి. ఒక్కసారి మనం యథార్థంగా ఆయన అడిగితే చాలండి, మనల్ని మన పగిలిన పరిస్థితులు మన తిరిగి కట్టే దేవుడు అండి, నూతన హృదయాన్ని దయచేసే దేవుడు అండి. నన్ను సరిచేసి వాడుమయా, జగదుత్పత్తి దారి జీదట మన్నైనా నా వంక చల్లగా చూడుమయా, చల్లగా చూడుమయా. ఈరోజు ఎటువంటి ఆశలతో నిండి ఉన్నామో దేవుణ్ణి అడుగుదామా అండి. దేవా, లోకాశలతో నిండిపోయి ఉప్పొంగుచున్నానయ్యా, నాకు ఇది ఉంది నాకు అది ఉందని విర్రవీగుతున్నానేమో కానీ ప్రభువా, నీవిచ్చిన రక్షంబు కోల్పోయిన ఎడల, నువ్వు చూపించిన మార్గము కోల్పోయిన ఎడల నాకేంటయ్యా లాభము? ఒకడు లోకమంతా సంపాదించి ఆత్మలు కోల్పోయిన ఎడల వాడికి ఏంటండి లాభము? ఈరోజు అన్నీ కలిగి ఉన్న మనము మనం పరీక్షించుకోవాలి. దేవుని ఆత్మను కలిగి ఉన్నామా? ఆయన బాధ పెట్టేవారుగా ఉన్నామా, లేదా ఆయన పని చేసేవారుగా ఉన్నామా, ఆయన ఆరాధించేవారుగా ఉన్నామా? ఈరోజు ఏంటి ఆ లోక ఆశలతో దేవుణ్ణి మనం దూరంగా చేస్తుంది? మనం గుర్తు చేసుకుందామా అండి? పరిశుద్ధాత్ముడు మనకు గుర్తు చేస్తుండగా, మనం ప్రేరేపిస్తుండగా అది దేవుని సన్నిధిలో ఒప్పుకుందామండి. ఒప్పుకొని దేవుణ్ణి ప్రాధాన్యపడి దేవుణ్ణి అడుగుదామా, ఆయన పాద సన్నిధిలో చేరి మనం అడుగుదామండి. ఈరోజు ఎటువంటి లోకాశలతో మనం నిండి ఉన్నామో మనం గ్రహించుకుందాము. మనుషుల మీద ఆధారపడొద్దండి. దేవుడు అండి మన పరమ కుమ్మరి, మనల్ని కట్టే దేవుడు. మనుషులు బయట కనిపించే గాయాలు మాత్రమే మార్చగలరు, కానీ మన కుమ్మరింటి మన హృదయానికి బయటకు కనిపించని గాయాలను కూడా కట్టే దేవుడు. ఈరోజు ఆయన మన తోడుండి ఆయన మన రమ్మని పిలుస్తున్నప్పుడు ఏంటంటే మనల్ని ఆయన దగ్గరికి వెళ్ళకుండా ఆపుతుంది? గ్రహించుకుందమ్మా. రక్షింపజాలని యెహోవా చేయి కొరచ కాలేదంట అండి. మన దోషములు ఆయనకి మనకు మధ్యలో అర్థంగా ఉన్నాయంట. ఈరోజు ఆ దోషాన్ని గ్రహించుకొని దేవుని సన్నిధిలో విడిచిపెడదామండి. ప్రతి ఒక్కరు పాడదామా. లోకాశలతో నిండి ఉప్పొంగుచు ప్రభా, మార్గం నేను తప్పిపోయానయ్యా. నా మనస్సు చెప్పిన కోరికలు స్థిరం అనుకొని దేవా నేను నడుచుకున్నానయ్యా. మనుషుల్ని గొప్ప చేయాలి, మనుషుల్ని దృష్టిలో పెట్టుకుని ఇంతవరకు నడుచుకున్నానేమో, నన్ను క్షమించాయా. నిన్ను చూసే కృపను దయచే ప్రభా, నీ శిలువ దర్శనాన్ని చూసి ముందుకు సాగే కృపను దయచేయమని వేడుకుందామా. ఆయన మార్గాన్ని వేడుకుందామా అండి.
లోకాశలతో నిండి ఉప్పొంగుచు మార్గమునే తప్పితి మనుష్యేచ్ఛలన్నీయు స్థిరమనుచునే మనశ్శాంతి కోల్పోతిని. అందరం చెప్తామండి. మీ స్వరాలు ఎత్తి చెప్తారా? దేవుని ప్రాధాయపడిగి మనస్ఫూర్తిగా మనస్సు మారితే కానీ దేవుడు మన మొరలు ఆలకించలేదండి. మళ్ళీ పాడదామండి, మళ్ళీ పాడదామండి. లోకాశలతో నిండి ఉప్పొంగుచు మార్గమునే తప్పితి మనుష్యేచ్ఛలన్నీయు స్థిరమనుచునే మనశ్శాంతి కోల్పోతిని. పోగొట్టుకున్న పాత్రయనుచు పరుగెత్తి నన్ను పట్టితివి. ప్రాణంబు నాలో ఉన్నప్పుడే నీ పాదముల్ పట్టితి. నీ పాదముల్ పట్టితి. దేవుణ్ణి అడుగుదామండి. ఆయన మనకు సమయం ఇచ్చినప్పుడే పరిగెత్తి ఆయన పాదములు పట్టుకుందామా? మనం వెళ్ళినంత మాత్రం మనం విడిచిపెట్టే దేవుడు కాదండి. మనకు సమీపంగా ఉన్న దేవుడు. ఒక్కసారి తలెత్తి చూస్తే చాలండి. అందరం కలిసి పాడదామండి. కుమ్మరి జగదుత్పత్తి దారి జీగటమన్నైనా నా వంక చల్లగా చూడుమయా. చల్లగా చూడుమయా. చివరిసారిగా అందరము మనస్ఫూర్తిగా నోరు తెరిచి మన చేతులెత్తి దేవునికి అడుగుదామండి. పరమ కుమ్మరి నన్ను బాగు చేయండి. మీ స్వరాలు ఎత్తి పాడండి. మీ పూర్తి బలం ఎత్తి, మీ పూర్తి ఎలుగెత్తి పాడండి. దేవునికి యొక్క యథార్థమైన కేక దేవుని సన్నిధిలో వేద్దామా? అందరం పాడదామండి. ఎవరు మౌనంగా ఉండదు. మీ పరిస్థితుల్ని గ్రహించుకుంటూ దేవుణ్ణి ఆరాధించండి. జీగటమన్నైనా నా వంక చల్లగా చూడుమయ్యా. చల్లగా చూడుమయ్యా. కుమ్మరి ఓ కుమ్మరి జగదుత్పత్తి దారి జీగటమన్నైనా నా వంక చల్లగా చూడుమయా. చల్లగా చూడుమయా. పరమ కుమ్మరి నీ చల్లని చూపుతో నన్ను చూడు ప్రభా. జిగటం అంటిని ప్రభా. నాలో ఏ గొప్ప లేదయ్యా, కేవలం నీ కృప మాత్రమే. నీ రక్తంతో నన్ను కడిగి విలువైన వారిగా నన్ను చేసావు ప్రభా. కానీ లోకాశలతో నిండి ఇది అది కావాలంటూ తండ్రి, ధనం అంటూ, లోకం అంటూ, మనుషులంటూ దేవా తిరిగి 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 నీ మార్గంలన్నీ విడిచిపెట్టానేమో ప్రభా. విడిచిపెట్టానయ్యా. నన్ను క్షమించు, నన్ను తిరిగి తీసుకోయా. విరిగిన పరిస్థితిలో ఉన్న నన్ను దేవా నూతన హృదయం దయచి అడుగుదామండి. దేవుణ్ణి యథార్థంగా అడుగుదామా? నన్ను తిరిగి కట్టు ప్రభు. నువ్వు నా పరమ కుమ్మరి. నా హృదయ అంతరంగం ఎరిగిన దేవుడివి. నాలో ఏంటి బాధలు, ఏంటి వేదన, ప్రతి ఒక్కటి తెలిసిన దేవుడు అయ్యా. ఈరోజు దేవా నీ వాక్యం నీ దగ్గరికి తండ్రి నాయన ధైర్యంగా రమ్మని ప్రభా సెలవిస్తుందయ్యా.
నీ దగ్గరికి వస్తుండగా ప్రభా నన్ను త్రోసివేతయ్యా. నీ నూతన కృప, నూతన ప్రేమ నా మీద చూయించి నన్ను బాగు చేయ, నన్ను తిరిగి కట్టు ప్రభా. నీ సాక్షిగా ఈ లోకంలో ఉండడానికి కృపను దయచేయ. మరొక్కసారి నా పాత్రను తిరిగి కట్టయ్యా. కట్టిన ఎడల నీ సత్యంతో నింపయ్యా, నీ జ్ఞానంతో నింపు ప్రభా. నీ జ్ఞానంతో తండ్రి లోకంలో ఏది మంచి ఏది చెడు అర్థం చేసుకుంటే విజయక్షణ వరం మాకు దయచేయమని వేడుకుంటున్నాను. ఈరోజు దేవ ఆదరణలో మనుషుల తట్టు తిరుగుతున్నానేమో, కానీ ఆదరించే దేవుడు, ప్రేమించే దేవుడు నీవున్నావని తండ్రి నాయన చివరి జ్ఞాపకం వస్తుందేమో. ఈరోజు ఇది కావాలి అది కావాలని మనుషులను అడుగుతున్నామేమో అయ్యా. పరమ తండ్రివి, పరలోకపు తండ్రివి నీవున్నావు అని తండ్రి నాయన నిన్ను ప్రార్థించి కూడా తండ్రి నాయన ఇంకా సందేహంతో ఉన్నామేమోనయ్యా. మమ్మల్ని క్షమించయ్యా. మా విశ్వాసాన్ని తండ్రి నాయన స్థిరపరచమని వేడుకుంటున్నానయ్యా. మాలో ఉన్న విశ్వాసానికి కారణం నీవే పునాది వేసింది. నీవే మమ్మల్ని కట్టమని వేడుకుంటున్నాం ప్రభా. ఈరోజు ఏ వేటితో కట్టుకుంటున్నామో దేవా మాకు జ్ఞానం దయచేయండి అయ్యా. బంగారము వెండితో కట్టుకుంటున్నామా లేదా మట్టి తండ్రి నైనా చెక్క పొట్టుతో కట్టుకుంటున్నాం ప్రభా. ఎందుకంటే ఒకరోజు నీ అగ్ని దిగి వచ్చినప్పుడు అంత బూడిదవుతుంది ప్రభా, స్థిరమైనది నిలబడుతుంది. ఈరోజు దేవా నీలో స్థిరంగా నిలబడటానికి కృపను దయచేయ. ఎన్నో శోధనలు, ఎన్నో ఇబ్బందులు మమ్మల్ని క్రీస్తు ప్రేమ నుంచి వేరు చేయాలని చూసిన ప్రభా, నీ ప్రేమ మాత్రం నన్ను ఎప్పుడు విడిచిపెట్టదయ్యా. ఆ ప్రేమని తలుచుకుంటూ ప్రభా ఇప్పటి వరకు చేసిన ప్రార్థన ప్రభా మీ పాద సన్నిట చేర్చుకొని మరి చెప్పబోతున్న వాక్యంతో ప్రభా మమ్మల్ని ఆదరించి మాకు కావాల్సిన సహాయం దయచేసి మమ్మల్ని నడిపించమని ఈ చిన్ని స్తుతి ఆరాధన నీ పాద సన్నిట చేరుస్తూ నీకు ఇంపైన ధూపంగా దీన్ని స్వీకరించమని నా ప్రియుడు, నా రక్షకుడైన యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.